బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హేమంత్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థులను పరిశీలించేందుకు అంగీకరించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు తన అరెస్టుపై హేమంత్ సోరెన్ ఆందోళన వ్యక్తం చేశారు. జేఎంఎం సీనియర్ నేత చెంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని చెంపైకి ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు. సాయంత్రం ఈ కార్యక్రమం ఉండనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సంకీర్ణ కూటమి తమ శాసనసభ పక్ష నేతగా చెంపైని ఎన్నుకుంది. దీంతో ఆయన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు తమ కూటమి ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు జేఎంఎం ప్రణాళిక రూపొందించుకుంది. ఓవైపు గవర్నర్ నిర్ణయం అసత్యమవుతుండడం, ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఎక్కడ తమ వైపు ఆకర్షిస్తుందనే అనుమానాల నేపథ్యంలో జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. వారి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంతలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారి ప్రయాణం వాయిదా పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ గత 4 నెలల్లో 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఇంతవరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని ఆయన అంటున్నారు. ఇవాళ తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ తాజాగా బుధవారం మరోమారు సమన్లు పంపింది. దీనికి కేజ్రీవాల్ హాజరయ్యే అంశంపై అధికారికంగా స్పందించలేదు. అయితే ఆయన హాజరు కారని పార్టీ వర్గాలు తెలిపాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందంటూ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పంజాబ్ సీఎం భగవంత్ మాస్తో కలిసి కేజ్రీవాల్ ఇవాళ నిరసన చేపట్టనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ గత 4 నెలల్లో 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఇంతవరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని ఆయన అంటున్నారు. ఇవాళ తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ తాజాగా బుధవారం మరోమారు సమన్లు పంపింది. దీనికి కేజ్రీవాల్ హాజరయ్యే అంశంపై అధికారికంగా స్పందించలేదు. అయితే ఆయనను హాజరు కారని పార్టీ వర్గాలు తెలిపాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందంటూ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ ఇవాళ నిరసన చేపట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ కానుంది. ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది. 10 గంటలకు పార్లమెంట్లో ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఖర్గే ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం ఆవరణ వేదికగా జరిగిన ఆదివాసీ గిరిజన దళిత దండోరా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే వేదికగా జరిగే తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీన తర్వాత ఏర్పాటు చేసిన మోడీ సభ ఇదే కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి జన సమీకరణపై దృష్టి సారించింది. ఏర్పాట్లను మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షించారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో స్వరాష్ట్రంలో నిరాదరణకు గురైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని శాసనసభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన జిల్లా ప్రజల్లో ఆశలను రేకెత్తిస్తోంది. హైదరాబాద్ బేగంపేట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12:20కి ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరిన సీఎం మధ్యాహ్నం 1:30కు ఆదివాసుల ఇలవేలుపు నాగోబా కొలువైన కేస్లాపూర్ చేరుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం అక్కడ దాదాపు 49 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1005 డ్వాక్రా మహిళా సంఘాలకు సుమారు 60 కోట్ల రూపాయలకు పైగా రుణాలు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి 3.15 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి 3:30కి ఇంద్రవెల్లి చేరుకుంటారు. 1981 ఏప్రిల్ 20న పోలీస్ కాల్పులో అమరులైన ఆదివాసీ వీరుల శిలాఫలకాన్ని ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. స్తూపం దగ్గర 97 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న స్మృతి వనం పనులకు భూమి పూజ చేసిన అనంతరం అక్కడి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
మరో జలియన్ వాలాబాగ్గా ప్రసిద్ధి పొందిన ఇంద్రవెల్లి రణస్థలిలో అమరుల స్తూపానికి నివాళులర్పించిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషం. ఈ సందర్భంగా కుమరం భీం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి ముత్తూరు క్రాస్ రోడ్డు వరకు 2 వరుస రహదారి నిర్మాణానికి సీఎం నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీ వేదికగా పోరాటం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పక్కా వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే లేఖ రాసిన ఆమె పోరాటానికి సిద్ధమయ్యారు. ఇవాళ ఢిల్లీ వేదికగా షర్మిల ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని హామీల అమలు కోసం దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందని ఢిల్లీ వేదికగా పోరాటం చేయనున్నారు. ఏపీ సమస్యల ఢిల్లీ వేదికగా చేరున్న పోరాటం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్కు రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్లస్ అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తోంది. క్లస్టర్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లకు పైగా స్థానాల్లో గెలుపు పొందాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరు కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సైతం హాజరు కానున్నారు. నాయకులు, కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి యాత్ర కొనసాగుతోంది. నేడు వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆందోళనతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంగ్లాండ్తో 2 టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ నెగ్గింది. ప్రత్యర్థికి బౌలింగ్ అప్పగించి తొలుత బ్యాటింగ్కు మొగ్గు చూపింది. కాసేపటి విశాఖ వేదికగా 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ జట్టు రోహిత్ శర్మ, యశస్వి, శుభ్మన్, రజత్, శ్రేయస్, భరత్, అక్షర్, అశ్విన్, బుమ్రా, ముఖేష్, కుల్దీప్ ఆడనున్నారు. SCV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.